నమస్తే ఫ్రెండ్స్, ఇంగ్లీష్ బుక్స్ తెలుగు సమ్మరీ ఛానల్కి స్వాగతం. మనము ఇప్పటిదాకా 13 చాప్టర్ల సమ్మరీ తెలుసుకున్నాము. ఇది ఫైనల్ చాప్టర్, 14th చాప్టర్. సో దీంట్లో ఆదర్ గారు ఇంకా తనకి మిగిలిపోయిన క్వశ్చన్స్ని అడుగుతూ ఉంటారనమాట. దానిలో ఆయన అడిగిన కొన్ని క్వశ్చన్స్లో కొన్ని ఇక్కడ మనం మాట్లాడుకుందాం. ఒకటి ఏంటంటే, ఆయన అడుగుతారు, నేను ఎన్ని జన్మలు తీసుకున్నాను అని అడుగుతారు. దానికి భగవంతుల వారు, నువ్వు ఇప్పటిదాకా 647 జన్మలు తీసుకున్నావు, ఇప్పుడు నీది 648వ జన్మ. నీ ఇదివరకు జన్మలన్నిటిలో నువ్వు రకరకాల పాత్రలు పోషించావు. ఒక రాజుగా, ఒక రాణిగా, ఒక అమ్మాయిగా, ఒక అబ్బాయిగా, ఒక వారియర్గా, ఒక హీరోగా, ఒక టీచర్గా, ఒక స్టూడెంట్గా, ఒక మాస్టర్గా, ఒక సేజ్ లాగా, ఒక ఫూల్ లాగా, ఇలాగా ఒక కిల్లర్ లాగా కూడా ఒక జన్మ తీసుకున్నావు. ఇట్లా రకరకాల జన్మలు తీసుకున్నావు అని చెప్తారు. తర్వాతి క్వశ్చన్ అడుగుతారు ఆర్థర్ గారు, నేను ఇంకా నేర్చుకోవాల్సిన లెసన్స్ ఏమైనా ఉన్నాయా, నా కార్మిక్ బ్యాగేజ్ అది ఎంత ఉన్నది ఏంటి అని అడుగుతారనమాట. దానికి నేర్చుకోవాల్సినవి ఇంకా కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఇంకా ఉన్నాయి. అయినా కూడా నీదొక్కటే ఒక లక్ష్యం ఒకటి ఉంటుంది. అదేంటంటే టు రిమెంబర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ గాడ్. అదొకటే మన లైఫ్ హోల్ పర్పస్ ఉంటుందని చెప్తున్నారనమాట. ఆయన ఇంకా ఎలా చెప్తున్నారు, ఎస్ కర్మ ఉన్నది, ఇంకెలా చెప్తున్నారు ఏంటంటే, బట్ ఇట్ డస్ నాట్ రిక్వైర్ ఎనీథింగ్, నథింగ్ ఎవర్ రిక్వైర్డ్. నీకు ప్రతి దానికి చాయిస్ ఉంది, ఫ్రీ చాయిస్ ఉంది, దట్ ఈజ్ ఏ ఫ్రీ విల్ ఉంది అని చెప్తున్నారు. అంటే ఏంటంటే కర్మ ఇక మనమైతే ఏమనుకుంటాం, కర్మ తప్పకుండా అనుభవించాలనుకుంటాం. కానీ ఈయనేం చెప్తున్నారంటే ఆ కర్మలో కూడా నీకు ఫ్రీ చాయిస్ ఉంది అంటున్నారు. ఆ టైంలో కూడా నువ్వు నీ ఆలోచనల ద్వారా నువ్వు ఎలా ఉండాలో ఆ సిచ్యువేషన్లో నిర్ణయించుకునే స్వతంత్రం, ఫ్రీడమ్ నీకు ఎప్పుడు ఉంటుంది అని చెప్తున్నారు. తర్వాత భగవంతుల వారిని ఆదర్ గారు సృష్టి కార్యం గురించి కొన్ని క్వశ్చన్స్ వేస్తారు. ఇది నాకు అర్థమైనంతలో చెప్పడానికి ట్రై చేస్తాను. ఆయన అడుగుతారు, ఈజ్ సెక్స్ ఓకే అని అడుగుతారు. ఇంకా అంతేకాకుండా ఈ సృష్టి కార్యం వెనకాలన్న హ్యూమన్ ఎక్స్పీరియన్స్ ఏంటి అని అడుగుతారనమాట. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇది మనము వద్దు అని అనుకోవడం ద్వారా ఎన్లైట్మెంట్కి దగ్గర అవుతామా అని కూడా అడుగుతారు. ఇంకా ఏమడుగుతారంటే, ఈ సృష్టి కార్యాన్ని ప్రేమ అనే భావన లేకుండా కూడా మనం చేయవచ్చా ఎవరితోనన్నా అన్నట్టు క్వశ్చన్స్, కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ ఒకేసారి అడుగుతారు. దానికి భగవంతుల వారి నుంచి సమాధానం ఏమొస్తుందంటే, అవును నువ్వు చేయవచ్చు. ఇది ఫస్ట్ క్వశ్చన్కి సృష్టి కార్యం సరైనది. ఇప్పుడు దానికి ఒక ఎగ్జాంపుల్గా ఆయన ఏం చెప్తారంటే, మీ పిల్లలకి ఆడుకోదగిన గేమ్స్ కొనిపెడతారు కదా మీరు, దాన్ని బట్టి వాళ్ళ పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఆ విధంగానే మీరు ప్లే చేయడానికి కోసమే ఆ ఆటనిచ్చాను. అది చాలా ఫన్తో కూడింది, ఎంతో ఎంజాయ్ చేసే సృష్టి కార్యం అది. అది ఒక వండర్ఫుల్ ఫన్ అని చెప్తారనమాట. యు కెన్ హ్యావ్ విత్ యువర్ బాడీ అని చెప్తారనమాట. సో ఇంకా ఏం చెప్తారంటే, కానీ మీరు ఏం చేస్తున్నారంటే దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. దానిలో ఉన్న ఆ ఆటలో ఉన్న ఆ సృష్టి కార్యంలో ఉన్న ప్యూరిటీని, ఫన్ని, జాయ్ని మీరు
దానిలో ఉన్న హిడెన్ పర్పస్ని మీరు సరిగ్గా యూజ్ చేసుకోవటం లేదు, దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు అని చెప్తారు. సో తర్వాత క్వశ్చన్కి, అంటే ఇది మనం వద్దు అనుకోవడం ద్వారా ఎన్లైట్మెంట్కి దగ్గర అవుతామా అంటే దానికి సమాధానం ఏమంటారంటే, ఏది కూడా వద్దు లేకపోతే వాడిని రెసిస్ట్ చేయడము అనేది సరైన పని కాదు. ఏదైతే మనం వద్దు వద్దు అనుకుంటామో మన మైండ్ దానికే అట్రాక్ట్ అయిపోతూ ఉంటుంది. సో అది వద్దు అని, ఏది వద్దు అని అనుకోకూడదు అని చెప్తున్నారనమాట. ఎప్పుడైతే న్యాచురల్గా మీలోనే ఈ ధ్యాన సాధన ఇవి చేస్తూ ఉన్నప్పుడు మీలోనే న్యాచురల్గా ఈ మెటీరియల్ థింగ్స్ మీద డబ్బు సంపాదించడం కానీ, వస్తువులు కొనుక్కోవడం కానీ, అందం కానీ, లేకపోతే ఈ సృష్టి కార్యం మీద కానీ జనరల్గానే నీకు ఆసక్తి తగ్గుతూ ఉంటుంది. కానీ యూ కెన్ ప్లే అని చెప్పి అంటున్నారన్నమాట. ఇది ఒక గేమ్గా ఆయన చెప్తారు. ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఉంది కదా, అదేంటంటే ఈ సృష్టి కార్యాన్ని మనము ప్రేమ లేకుండా కూడా చేయొచ్చా అంటే దానికంటారు, నువ్వు నిజంగా ఆ అనుభవం పొందాలి అని నువ్వు అనుకుంటే గనక చెయ్యి, ఏం పర్వాలేదు. ఆ అనుభవం నువ్వు కోరుకుంటే ఆ అనుభవాన్ని ఎక్స్పీరియన్స్ చెయ్యి అని అంటున్నారు. ఎప్పటి వరకు నువ్వు ఆ పని చేస్తూ ఉంటావంటేనంట, ఎప్పుడైతే నీలో ఒక నీ ప్రవర్తనను మార్చగలిగిన ఒకే ఒక విషయం ఏంటంటేనంట, నీవు ఎవరు అని నీలో పుడుతున్న కొత్త ఆలోచన. నాకు ఎందుకు ఇలా చేయాలనిపిస్తుంది, నేను అసలు ఎవరిని అన్న ఒక ఆలోచన మాత్రమే నీ ప్రవర్తనని మార్చగలదు. లేకపోతే నువ్వు అదే చేస్తూ ఉంటావు, నీకు అది చేయాలని అనిపించినప్పుడు, నీకు ఆ అనుభవం పొందాలని అనిపించినప్పుడు అని చెప్తారు. ఇంకా నెక్స్ట్ ఆధార్ గారు అడిగే ఇంకో క్వశ్చను, ఈ సృష్టి కార్యాన్ని ఇంత ఆనందకరంగా, అద్భుతంగా, శక్తివంతమైన మానవ అనుభవంగా ఎందుకు సృష్టించావు? దానికి మనం వీలైనంత తొందరగా ఉండాలంటే మనం ఏం చేయాలి అన్నట్టు అని అడుగుతారు. దానికి భగవంతులు వారు అంటారు, నువ్వు దేనిని ఆపుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు నీ జీవితాన్ని పూర్తిగా ఆనందంగా, సిగ్గుపడవలసిన అవసరం లేకుండా అన్నీ అనుభవించవచ్చు, ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. అది జీవితంలో ఒక అనుభవం మాత్రమే అని చెప్తారనమాట. మనకి చిన్నప్పటి నుంచి అది చాలా సున్నితమైన విషయంలాగా అని మనకి చెప్పారు. అంతేకాకుండా ఈయన ఏమంటారంటే, జీవితం ఆనందంగా ఉండాలి, ఒక వేడుకలా ఉండాలి. కానీ మీరు దానిని భయం, ఆందోళన, ఇది నాకు సరిపోదు అనే భావన, అసూయ, కోపం, బాధ మరియు విషాదంతో నిండిన అనుభవంగా మార్చేసుకున్నారు. ఈ సృష్టి కార్యాన్ని కూడా మనము ఆ విధంగా మార్చేసుకున్నామంట. దాని చుట్టూ రకరకాల ఆలోచనలు, మన అనుభవం కంటే కూడా మనం ఎప్పుడు కూడా మన వెనక వాళ్ళ అనుభవాలు, మన ఫ్రెండ్స్ చెప్పిన అనుభవాలు, వాటిని మన అనుభవాలుగా తీసేసుకొని కూడా మన ఆలోచనలని ఈ విధంగా ఆ సృష్టి కార్యం చుట్టూ ఏర్పరచుకున్నాము అని చెప్తున్నారు. ఏ ఎనర్జీ అయితే ఈ సృష్టి కార్యాన్ని నడిపిస్తుందో అది జీవితాన్ని కూడా నడిపిస్తుంది. ఒక ఆకర్షణ భావం, ఇంకొకరిని చేరుకోవాలనే తీవ్రమైన ఒక తపన, కోరిక, ఇవన్నీ కూడా ప్రతి దానిలోనూ నేను పెట్టాను, ఆ శక్తిని అన్నిట్లోనూ పెట్టాను. సో సమస్త సృష్టిలో కూడా ఆ శక్తి ఉన్నది అని చెప్తున్నారు. మనము ఏవైతే ఈ సృష్టి కార్యం చుట్టూ వేసుకున్న రకరకాల మతపరమైన ఆంక్షలు, సామాజిక కట్టుబాట్లు మరియు భావోద్వేగ పరిమితులు, ఇవన్నీ మన స్వస్వరూపాన్ని ఆనందంగా వ్యక్తపరచడం, ఇవన్నీ ఏం చేసినాయి అంటే చాలా అసాధ్యం చేసేసాయి అని చెప్తున్నారు అనమాట. అంటే హూ వీఆర్ రియల్లీ మనము అని తెలుసుకోవడాన్ని రిస్ట్రిక్ట్ చేస్తాయి అని చెప్తున్నారు.
ఇంకా ఇలా చెప్తున్నారు, కాలం ప్రారంభమైనప్పటి నుంచి కూడా మనిషి కోరుకునేది ఒక్కటే, ఏంటంటే ప్రేమించడం, ప్రేమించబడడం. కానీ కాలం ప్రారంభమైనప్పటి నుంచి కూడా మనిషి ఇది సాధ్యం కాకుండా చేయడానికి తన శక్తినంతా ఉపయోగించాడు అని చెప్తున్నారు. భగవంతులు వారు చెప్తారు, ఈ సృష్టి కార్యం అనేది ప్రేమ యొక్క అద్భుతమైన ఎక్స్ప్రెషన్ అని చెప్తున్నారు, వ్యక్తీకరణ అని చెప్తున్నారు. ఇతర వ్యక్తిపై ప్రేమ, తనపై తనకి కలిగే ప్రేమ, జీవితం పైన ప్రేమ. అందుకే ఆ సృష్టి కార్యాన్ని అందరూ ప్రేమించాలి అంటున్నారు. కానీ మీరు ప్రేమించినా కూడా మీరు ప్రేమిస్తున్నారు కానీ అది చెప్పే ధైర్యం లేదు అని అంటున్నారు అన్నమాట. ఇంకా ఈయన ఈ సృష్టి కార్యం గురించి కొంత మాట్లాడతారు. దాని గురించి ఏంటో తెలుసుకుందాం. ఏమంటారు అంటే ఆయన, మీరు సిగ్గుపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇంకా ఇలా చెప్తున్నారు, ముఖ్యంగా నీ శరీరాన్ని మరియు దాని సహజ ప్రక్రియలను, ఫంక్షన్స్ని కూడా సిగ్గుపడాల్సినగా నేను సృష్టించలేదు. సో వాటిని ప్రేమించండి అని చెప్తున్నారన్నమాట. ఇక్కడితో ఈ సృష్టి కార్యం గురించి అడిగిన క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ అయినాయి. తర్వాత ఆయన క్వశ్చన్ ఏంటంటే, ఇతర గ్రహాలపై జీవితం ఉందా అని అడుగుతారు. దానికి భగవంతుల వారు అవును ఉన్నది. ఇంకో ప్రశ్న అడుగుతారు, వేరే గ్రహాల్లో ఉన్న జీవులు మనల్ని గమనిస్తున్నారా అని అడుగుతారు. దానికి కూడా సమాధానము అవును అని చెప్తారు. ప్రతి జీవరాశికి తన స్వంత దేవుడు ఉన్నాడా, సృష్టి మొత్తానికి నీవే దేవుడివా అని అడుగుతారు. ఈ ప్రశ్నకి సమాధానం భగవంతుల వారు అంటారు, నేను చెప్పలేను అని అంటారన్నమాట. మనము ఈ వేరే డైమెన్షన్స్ గురించి నెక్స్ట్ బుక్లో మాట్లాడుకుందాము అని చెప్తారు. ఈ బుక్ కంటే కూడా ఇంకొక 2 బుక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. కాన్వర్సేషన్ విత్ గాడ్ అని, ఇది ఫస్ట్ బుక్ అన్నమాట. సో మనం అవి కూడా సమ్మరీ తెలుసుకుందాం. ఈయన చెప్తారు, బుక్ 1లో బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటుంది, బుక్ 2లో మోర్గా అండర్స్టాండింగ్ అన్నమాట. ఇంకా ఎక్కువ ట్రూత్ గురించి తెలుసుకోవడము, ఇంకా ఎక్కువ అండర్స్టాండింగ్ చేసుకోవడం ఉంటుంది. బుక్ 3లో ఆ యూనివర్సల్ మ్యాటర్స్ ఉంటాయి అని చెప్తారు. సో మనం అవన్నీ కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇంతటితో కాన్వర్సేషన్ విత్ గాడ్ అన్న బుక్ మొదటి వర్షన్ కంప్లీట్ అయింది. సో భగవంతుల వారు ఆదర్ గారిని కొంత విరామం తీసుకోమని చెప్తారు. అంతేకాకుండా ఆదర్ గారికి ఏదైనా రోజువారీ సంబంధించిన ప్రశ్నలు ఏమైనా ఉంటే కూడా నన్ను అడుగు, నేను నీతో ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాను. నీ ఆత్మలోని సత్యంలో నా స్వరాన్ని విను, నీ హృదయంలోని భావాలలో నా స్వరాన్ని విను, నీ మనసు యొక్క నిశ్శబ్దంలో నా స్వరాన్ని విను అని అంటారు. అంతేకాకుండా ప్రతి చోట నన్ను విను. నీకు ఎప్పుడైనా ఒక ప్రశ్న వచ్చినప్పుడు దానికి సమాధానం నేను ఇప్పటికే ఇచ్చానని తెలుసుకో. అంటే ఏం చెప్తారంటే, అది ఏదో ఒక రకంగా నీ దగ్గరికి వస్తుంది. ఒక సినిమాలో ఒక పాట ద్వారాను, ఇలా ఒక సీరియల్లో ఒక ఎపిసోడ్ ద్వారాను, లేకపోతే ఏదన్నా ఒక వీడియో ద్వారాను నీ దగ్గరికి వస్తుంది అని చెప్తారు. సో ఆ స్వరాన్ని వినడానికి మనం సిద్ధంగా ఉండాలి. దానికి మనం ఏం చేయాలి అంటే, మనం చేయవలసింది ఒకటే, మన మైండ్ చేసే శబ్దాన్ని, నాయిస్ని, ఆలోచనల శబ్దాన్ని తగ్గించుకొని ధ్యానంలో ఆత్మకి దగ్గరగా ఉండడమే మనం చేయాలి. తప్పకుండా అందరూ ధ్యానం చేయాలని నేను కోరుకుంటున్నాను. ధ్యానం ఎలా చేయాలి అని లాస్ట్ స్లైడ్లో నేను పెట్టి ఉన్నాను, అది చూడగలరు. మళ్ళా మనం సెకండ్ బుక్తో మళ్ళా కలుద్దాం. అంతవరకు సెలవు. ఈ జ్ఞానాన్ని అందరికీ పంచండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.